ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్యా, మీ ప్రియ పాదముల చెంత చేరి మీ నామమును గణపరచి ఆరాధించడానికి మరి ఒక పర్యాయము మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, కరుణించుము తండ్రి. మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మీ యొక్క ఆధిపత్యము, అధ్యక్షత దేవా మా మీద ఉంచుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. శత్రు ఎక్కడ పని చేయకుండా సహాయం చేయండి. చీకటి శక్తులు, అంధకార శక్తులు వేస్తున్నామని బంధిస్తున్నాం. నిలబడుతున్న మీద ఆశ్రయాన్ని బలపరచండి. పరము నుంచి కొంత అనుగ్రహించండి. పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించేవారిని బలపరచండి. సమస్తము మీ యొక్క నామ మహిమార్థమై పనిచేయలాగున సహాయము చేయమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 169. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. సంతృప్తి నీ మందిరము నగలదు, సంతృప్తి నీ మందిరము నగలదు. అందానంద ప్రవాహంబు మెరిసింది, అందానంద ప్రవాహంబు మెరిసింది. ఇంతైన దేవకు యూటర్ను గలదు, ఇంతైన దేవకు యూటర్ను గలదు. ఇంతైన మా పూజా గుండాదివే, ఎంతైనా మా పూజా గుండాదివే. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. ఇంతటి ప్రేమను నేనెంతో పొందియో, ఇంతటి ప్రేమను నేనెంతో పొందియో. మొదటి ప్రేమనెంతో విడిచిపెట్టితిని, మొదటి ప్రేమనెంతో విడిచిపెట్టితిని. సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయా, సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయా. సతతంబుగా పూజా గుండాదివే, సతతంబుగా పూజా గుండాదివే. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. మా తలపు మాటల్లో, మా చూపు నడకలో, మా తలపు మాటల్లో, మా చూపు నడకలో. మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన, మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన. ఎక్కడైనా
నాకిప్పుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము నాకిప్పుడు నీతోనే స్నేహము పరిశుద్ధమైనది నీ దివ్య నైజము పరిశుద్ధమైనది నీ దివ్య నైజము పరిశుద్ధమైన జీవితమే మా భాగ్యము పరిశుద్ధమైన జీవితమే మా భాగ్యము పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి పాలించుము ప్రభు యేసు రాజా పాలించుము ప్రభు యేసు రాజా మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాకిప్పుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాకిప్పుడు నీతోనే స్నేహము సోదర ప్రేమ సమాధానములతో సోదర ప్రేమ సమాధానములతో సాత్విక సంతోష భక్తి వినయాలతో సాత్విక సంతోష భక్తి వినయాలతో ఇంతైన కాదు స్తుతి పరిమళాలతో ఇంతైన కాదు స్తుతి పరిమళాలతో వినయమున పూజిస్తుము నిన్ను ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాకిప్పుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాకిప్పుడు నీతోనే స్నేహము పాట సంఖ్య 170 170 ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలెన్ని రక్షణ మా విభవా ప్రబలెన్ని రక్షణ మా విభవా ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలెన్ని రక్షణ మా విభవా ప్రబలెన్ని రక్షణ మా విభవా నేను నిదురాపోయి మేలుకొందును నేను నిదురాపోయి మేలుకొందును నా పైన 10,000 మోహరించినాను నా పైన 10,000 మోహరించినాను నేనెన్నడూ వెరువబోను నేనెన్నడూ వెరువబోను ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలెన్ని రక్షణ మా విభవా ప్రబలెన్ని రక్షణ మా విభవా నా మీదికి లేచి పాలించువారు నా
మీదికి లేచి వాదించువారు వారికి రక్షణ లేదను వారు వారికి రక్షణ లేదను వారు వేలాది కానిచ్చినారు వేలాది కానిచ్చినారు కరుణింతుమా యెహోవా పరిపూర్ణ మహిమ ప్రభావ ప్రబలే నీ రక్షణ విభవ ప్రబలే నీ రక్షణ విభవ వెలుగెత్తి యెహోవా సన్నిధియందు వెలుగెత్తి యెహోవా సన్నిధియందు విలపించి వేడిన ఎట్టి దినమందు విలపించి వేడిన ఎట్టి దినమందు రక్షించితివంతు ఇంతగా రక్షించితివంతు కరుణింతుమా యెహోవా పరిపూర్ణ మహిమ ప్రభావ ప్రబలే నీ రక్షణ విభవ ప్రబలే నీ రక్షణ విభవ రక్షణాని చోట మన యెహోవాది రక్షణాని చోట మన యెహోవాది రారాజు ప్రజలకు ఆశీర్వాదము రారాజు ప్రజలకు ఆశీర్వాదము సంచెలు నీదరణీయందు సంచెలు నీదరణీయందు కరుణింతుమా యెహోవా పరిపూర్ణ మహిమ ప్రభావ ప్రబలే నీ రక్షణ విభవ ప్రబలే నీ రక్షణ విభవ నీ అందా చందాల ఓము మెరిసింది నీ అందా చందాల ఓము మెరిసింది నీ మాటల అమృత తారాలొలికింది నీ మాటల అమృత తారాలొలికింది నిన్నే ప్రేమించి పూజింతును నిన్నే ప్రేమించి పూజింతును కరుణింతుమా యెహోవా పరిపూర్ణ మహిమ ప్రభావ ప్రబలే నీ రక్షణ విభవ ప్రబలే నీ రక్షణ విభవ పాట సంఖ్య 171 సాంగ్ నెంబర్ 171 అసమానుండగువో క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయో ఓమేగా అల్ఫాయో ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా ఇహ పరములలో నీ జన్మ
కలిగించే అభయమునిచ్చే మాకు భయభీతిని బాధితివి అభయమునిచ్చే మాకు భయభీతిని బాధితివి భయభీతిని బాధితివి అసమాను నగువో క్రీస్తు అద్వితీయుడగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా జీవితవా తులసి సాజీవముదెను చందరికి జీవితవా తులసి సాజీవముదెను చందరికి పావనుడా ప్రభు యేసు అమరికి మాదిరి నీవే అమరికి మాదిరి నీవే అసమాను నగువో క్రీస్తు అద్వితీయుడగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా మరణము గెలిచిన మా ప్రభువా పరమదేవుడ పూరివే మరణము గెలిచిన మా ప్రభువా పరమదేవుడ పూరివే సాతానును ఓడించి నీతిగా ముక్తినితివి సాతానును ఓడించి నీతిగా ముక్తినితివి నీతిగా ముక్తినితివి అసమాను నగువో క్రీస్తు అద్వితీయుడగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా శాపముల పాపితివే చూపితివే పరమాదారి పాప శాపముల పాపితివే చూపితివే పరమాదారి శక్తి గల ఓ ప్రభువా నీకే మాతో ప్రభులు శక్తి గల
క్రీస్తు అద్వితీయుడగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా విశ్వామంతట ఓ దేవా శాశ్వతమైనది నీ ప్రేమ విశ్వామంతట ఓ దేవా శాశ్వతమైనది నీ ప్రేమ జ్ఞానమునకు మించినది ఉన్నతమైన ప్రేమ జ్ఞానమునకు మించినది ఉన్నతమైన ప్రేమ ఉన్నతమైన ప్రేమ అసమాను క్రీస్తు అద్వితీయుడగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా సంకల్పనకు శిరస్సు నీవే అంగములుగా మము చేసితివి సంకల్పనకు శిరస్సు నీవే అంగములుగా మము చేసితివి సర్వసంపూర్ణుడా సర్వమహిమ నీకే సర్వమహిమ నీకే అసమానుడగు క్రీస్తు అద్వితీయుడగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా ప్రభుని ఆరాధించక మునుపు గత వారం ఏమి విన్నాం వాక్యం మనం
మనము దేవుని ఇల్లై ఉన్నాము. దేవుడు మనకు ముందుగా ఆయన నడుస్తూ దేవుని ఇల్లైన మనల్ని దేవుడు ఏం చేస్తా వచ్చాడంట? ఏం చేస్తున్నాడు? అది దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట? కాపాడుతూ ఉన్నాడు. ఎవరినెవరిని కాపాడినాడు, ఏ ఏ పరిస్థితుల నుండి కాపాడినాడు అన్నది మనము గత వారం ఏం చేస్తూ వచ్చాము? నేర్చుకుంటూ వచ్చాము కదా. ప్రొటెక్షన్ ఫ్రమ్ ప్రొటెక్టివ్ హెడ్జ్. ఆయన యోబు చుట్టూ దేవుడు ఏం ఉంచుతా వచ్చాడంట? కంచె ఉంచాడంట. రెండవదిగా చూస్తే ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు ఏం నేర్పిస్తూ వచ్చాడు? ఒక అనుభవాన్ని ఇచ్చాడు. అదేంటంట? ఏ బలి? పస్కా బలి. ఆ రక్తము ద్వారా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? వారిని బానిసత్వము నుంచి తీసుకొని వస్తూ వచ్చాడు. మూడవది ఏంటంట? యెహోషువ గ్రంథములో రాహాబు ఏం చేసింది? ఎర్రని తాడు లేదా ఎర్రని దారము అన్నది మనం నేర్చుకోగలుగుతూ వచ్చాం. నాలుగవది చివరిది ఏంటంట? పరిశుద్ధుల సమాజము లేదా దేవుని యొక్క దూతల రథము, అగ్ని రథము అన్నది మనం నేర్చుకుంటా వచ్చాం. అది ఎక్కడ రాయించబడతా వచ్చిందంట? 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. అయితే ఈ దినము మనం ప్రభుని ఆరాధించక మునుపు, టుడే వి ఆర్ హియర్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. మనం ఇక్కడ కేవలము దేవుని కృప వలనే చేర్చబడి ఉన్నాము కానీ నాట్ బికాస్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ అవర్ నాలెడ్జ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మాత్రమే మనం ఇక్కడ ఉన్నాం కానీ మన జ్ఞానమును బట్టియో మన శక్తి సామర్థ్యములను బట్టియో మనం ఇక్కడ లేము. అయితే ఏదేమైనప్పటికీ కూడా మనం ప్రభుని ఆరాధించక మునుపు యథాప్రకారముగా మనము ధ్యానిస్తూ ఉన్నా మన భాగమును మనము చదువుకొని మనము ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై ద్వితీయోపదేశకాండము, బుక్ ఆఫ్ డిటరానమీ చాప్టర్ 31 వర్స్ 8. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. ఇక్కడ చూస్తే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? దేవుడు మనకి ముందుగా నడుస్తా ఉన్నాడు. దేవుడు మన ముందర నడిచి మనల్ని ఏం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు అనంటే, ఈ దినము ప్రభు మనము నడిచే ఈ జీవన మార్గములో మనము వెళ్తా ఉన్న ఈ లోక యాత్రలో దేవుడు మనల్ని కాపాడటానికి ఇష్టపడతా ఉన్నాడు కదా. ఈ జీవితం అన్నది దేవుడిచ్చిన యాత్రా జీవితం. అందుకే మనము చూస్తే దేవుని చేత ఏర్పరచబడిన మొట్టమొదటి మానవుడైన అబ్రహాము తన జీవితంలో స్థిరమైన నివాసము ఎక్కడ కూడా ఏర్పరచుకొనలేదు. అబ్రహాము జీవిత కాలం అంతా చూస్తే అబ్రహాము మొదట మెసొపొతేమియా మొదలుకొనేసి కనాను దేశము వరకు తాను ఏం చేస్తా ఉన్నాడంట? ప్రయాణము చేయటం లేదా సంచరిస్తా ఉన్నాడు. కాబట్టి మనం మన జీవితంలో వీఆర్ హియర్ ఇన్ ద వరల్డ్ వీఆర్ ట్రావెలింగ్ త్రూ సమ్ డిఫరెంట్ అండ్ డిఫికల్టీ ఆఫ్ సిచ్యువేషన్స్, as well as we are living as the life of Abraham. అబ్రహాము వంటి జీవితమే మనము కూడా ఈ దినాల్లో ఏం చేస్తూ ఉన్నామంట? అదే అనుభవంలో మనము కొనసాగటానికి దేవుడు మనకి నేర్పిస్తా వచ్చాడు. కాబట్టి మనము చూస్తే ఈ ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనంలో రాయించబడినట్లుగా దేవుడు మనకు తోడుగా ఉండి, దేవుడు మన ముందర నడుస్తూ ఉండి, ఆయన మనము అడుగు పెడతా ఉన్నా లేదా మనం ప్రయాణిస్తా ఉన్నా ప్రతి మార్గములు కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? మనల్ని కాపాడుతా ఉన్నాడు. ఒకవేళ దేవుడు మనల్ని కాపాడలేదు అనుకోండి, అప్పుడు ఏంటి మన పరిస్థితి? మనం రైల్లో పోతున్నాం, లేదా విమానంలో పోతున్నాం, బస్సులో పోతున్నాం, లేదా బండిలో పోతున్నాం. మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని కాపాడకపోతే మన పరిస్థితి ఏంటి? బ్రతికొస్తామా? విమానం సేఫ్ గా ల్యాండ్ అవుతుందా? రైలు తిన్నగా మనకు డెస్టినేషన్ ఇస్తుందా? ఇవ్వదు కదా. అందుకే కీర్తన గ్రంథంలో అనుకుంటా ఒక మాట రాయించబడింది. ఏంటంట? నిన్ను కాపాడువాడు ఏం చేయడంట? కునుకడు, నిద్రపోడు. మనం ఏం చేస్తాం? మనకు ఏదైనా సెక్యూరిటీ జాబ్ ఇచ్చారనుకో, నైట్ షిఫ్ట్ అనుకో, మనకు తెలియకుండానే మన కాలు ఎటుపోతుందో, మన చెయ్యి ఎటుపోతుందో, మన చేతిలో ఉన్న కర్ర ఎటుపోతుందో, అన్ని ఎట్లా పోతాయో తెలియదు కదా.
అయితే దేవుడు మనల్ని కాపాడే ఈ దేవుడు, మన ముందర నడుస్తా ఉన్న ఈ దేవుడు, మన ప్రయాణంలో మనల్ని కాపాడే మన దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడంట? ఆయన మనకు తోడై ఉంటా వచ్చినాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నేను ఈ భౌతికపరమైన పరిస్థితులను గురించి మాత్రమే మీతో ముచ్చటించడానికి ఇష్టపడట్లేదు, కానీ ఈ మాటలు ఆత్మ సంబంధమైన జీవితానికి అన్వయించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. రండి, మొట్టమొదటి సందర్భమును మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 13 వర్స్ 21 అండ్ వర్స్ 22, రీడింగ్ ఆల్ టుగెదర్. నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం అందరం కూడా కలిసి మనము గట్టిగా చదువుకుందాం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. మనము చూస్తే ఇక్కడ ఏం రాయించబడతా వచ్చిందంట? ఇశ్రాయేలీయుల జీవితంలో వారు ఎప్పుడైతే ఆ యొక్క ఐగుప్తు దేశములో నుండి, ఆ బానిసత్వపు దేశములో నుండి, ఆ చెరలో నుండి వారు బయటికి వస్తా వచ్చారో మోషే ద్వారా, దేవుడు వారికి ఎలాగో తోడుగా ఉన్నాడంటే వారు పగలు ప్రయాణం చేయాల్సిందే, రాత్రి ప్రయాణం చేయాల్సిందే. రాత్రి వేళ మనకేముంటది? ఏముంటది? రాత్రి బాగా కళ్ళు కనపడతాయా? రాత్రి ఏ పక్షికి బాగా కళ్ళు కనపడతాయంట? అబ్బా కరెక్ట్, ఏంటంట? గుడ్లగూబ. మిగిలినంట కనపడతాయా? మనకు కనపడతాయా? ఉండే లైట్లన్నీ ఆఫ్ చేసుకొని చక్కగా యాడుండే వస్తువులు ఆ నుంచి తీసుకొని వస్తామా? తీసుకురాలేం. అయితే ఇశ్రాయేలు జీవితంలో దేవుడు వారిని నడిపించడానికి ఇష్టపడతా వచ్చాడు కాబట్టి దేవుడు వారికి ఏమై ఉన్నాడంట? పగటి వేలేమో మేఘస్తంభము, రాత్రి వేళ ఏమై ఉన్నాడంట? అగ్నిస్తంభమై ఉన్నాడు. అగ్ని ఏం చేస్తుంది? మనకి ఏం చేస్తుంది? అగ్ని వెలిగిస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? మనకు వెచ్చదనాన్ని ఇస్తుంది కదా. కాబట్టి ఇశ్రాయేలీయులు ఆ ఎడారిలో లేదా ఆ అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారి జీవితంలో దేవుడు ఎట్లా ఉన్నాడంటే ఈయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. వారి జీవితంలో దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపించే దేవుడుగా ఉన్నాడు కదా. కాబట్టి మొట్టమొదటిగా వారి ప్రయాణములో దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, పగలేమో వారికి ఎట్లా ఉన్నాడంట? మేఘస్తంభముగా ఉన్నాడు. మరి రాత్రి ఎట్లున్నాడంట? అగ్నిస్తంభముగా ఉన్నాడు. ఏం పండు ఎట్లున్నాడు? పగలు అగ్నిస్తంభమా? నైట్ ఎట్లున్నాడు? పగలు ఎట్లున్నాడు? రాత్రి ఎట్లుందంట? అగ్నిస్తంభము. పగలు ఎట్లుందంట? మేఘస్తంభము. కాబట్టి వారు అలసిపోకోకుండా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వారికి మేఘాలు పంపిస్తా ఉన్నాడు కదా. కాబట్టి మనము చూస్తే ఈ మొట్టమొదటి అనుభవము పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము అంటే దేవుడు వారిని ఏం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు? నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం నడుస్తామా దేవుడు చెప్పినప్పుడు? దేవుడు ఎప్పుడైనా సరే మనల్ని పేరు పెట్టి, అయ్యా నతానేలు నువ్వు లేయ్యా, నేను నీతో మాట్లాడాలని, నువ్వు నడుచు అని అన్నాడు అనుకో, మనం నడుస్తామా? ఏం పండు నడుస్తావా? దేవుడు చెప్తే పండు లేచి నడుచు అంటే నడుస్తావా? నడవవు కదా. వెంటనే బలైపోయావు, లోబడం దేవునికని కదా. మనం అంతా అంతే, లోబడం దేవునికి. కానీ దేవుడు ఏం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడంట? మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నడిపిస్తే ఎట్లా ఉంటదంటే ప్రశాంతత ఉంటది. దేవుడు నడిపించాడు అనుకో మనకు నెమ్మది ఉంటది. దేవుడు మనల్ని నడిపిస్తే సురక్షితం ఉంటది. దెర్ ఇస్ ఎ ప్రొటెక్షన్, దెర్ ఇస్ ఎ పీస్. కాబట్టి మనము చూస్తే ఇక్కడ వీరి జీవితంలో అనగా ఇశ్రాయేలు జీవితంలో ఎక్కడ కూడా ప్రయాణం ఆగిపోలే. రాత్రి అనే ఆగిపోయిందా? ఆగిపోలే. కారణం వెలిగేయడం కోసమై దేవుడే ఉన్నాడు వారితో కూడా. అలా అని ఉదయం అయింది, అయ్యో ఎండలు ఎక్కువ ఉన్నాయన్నా, 40 degrees ఉన్నాయి, 45 degrees ఉన్నాయి, ఎట్లా మేము నడిచేది అని అనలా. ఎట్లుందంట వారి పరిస్థితి? దేవుడు వారిని నడిపిస్తా ఉన్నాడు. పగలేమో మేఘస్తంభము, రాత్రి ఎట్లుందంట? అగ్నిస్తంభము. దేవుడు వారికి తోడుగా ఉంటా వచ్చాడు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఈ దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? ఈ దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? ఒకసారి ఏం చేయాలా? ప్రశ్నించుకోవాలా.
నువ్వు ఎక్కడున్నా పర్వాలా, ఈ వాక్యం వింటున్నావు అంటే ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు మందిరంలో కూర్చొని విన్నా, సెల్ ఫోన్లో విన్నా, ల్యాప్టాప్లో విన్నా, లేదా ఇదే వాక్యం నువ్వు టీవీలో వేసుకొని విన్నా, ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు కదా. ఈ దేవుడిని నీవు కలిగి ఉన్నావా? ఈ దేవుడు నిన్ను నడిపిస్తా ఉన్నాడా? ఈ దేవుడు నడిపించే మార్గంలో నువ్వు వెళ్తా ఉన్నావా అన్నది ఒక్కసారి నువ్వేం చేయాలా? ఆలోచించుకోవాలా. నిజమేనా? నా జీవితం ఎట్లా వెళ్తా ఉంది? దేవుడు చెప్పినట్టు వెళ్తున్నానా, నేను చెప్పినట్టు వెళ్తున్నానా అన్నది ఏం చేయాలి? 1-2 సార్లు చూసుకోవాలా కదా. అయితే ఇక్కడ చూస్తే ప్రత్యేకంగా ఇశ్రాయేలు జీవితంలో ఉదయమేమో మేఘస్తంభము, రాత్రేమో అగ్నిస్తంభము. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? వారిని నడిపిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ నేను ఒక ఆత్మీయమైన సంగతిని నేను మీకు బయలుపరచడానికి ఇష్టపడతా ఉన్నా. ఏంటంటే దేవుడు ఇక్కడ మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ఇశ్రాయేలుని ఏం చేస్తా ఉన్నాడంట? నడిపిస్తా ఉన్నాడు. అయితే ఎక్కడికి నడిపిస్తా ఉన్నాడంట? ఎక్కడికి? దేవుడు ఎక్కడికి నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు వారిని? వాగ్దాన దేశము. ఎక్కడికంట? వాగ్దాన దేశం. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినాడా? వాగ్దానం ఇచ్చినాడు. ఏమో అంకుల్, నాకేం తెలుసు అంకుల్. ఏమ్మా ఏం రాస్తాను? నువ్వు ఏందది ఇప్పుడు రాయాల్సింది? బైబిల్ క్లోజ్ చేయి. దేవుడు మనకేం చేస్తే వచ్చినాడు? వాగ్దానం చేసినాడు. ఏ దేశాన్ని ఇస్తానని? మంచి డబ్బులుండే దేశాన్ని ఇస్తాననే? పాలు తెల్లలు ప్రవహించే దేశం. ఇంకా ఏం పండు? ఏం నీకేం దేవుడు వాగ్దానం చేయలే? ఏం చేసినాడు? ఏ దేశం ఇస్తాడంట? భారతదేశం ఇస్తాడా? అమెరికా ఇస్తాడు కదా? దుబాయ్ ఇస్తాడా? పరలోక రాజ్యం. ఎవరికైనా సరే ఈ మాట ఎక్కడ రాయించబడింది? యోహాను సువార్త 14వ అధ్యాయము. ఏముంది అక్కడ? ఇదిగో నేను మీకు అందరికి ఏం చేయబోతున్నాను? స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆ స్థలం ఎక్కడంట? నేను ఎక్కడున్నానో అక్కడ. నేనెక్కడున్నా? నేను పరలోక రాజ్యంలో ఉన్నా. మరి మీకు కూడా ఎక్కడిస్తాను స్థలము? పరలోక రాజ్యంలో ఇవ్వబోతా ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఒకరికేనా ఇది? పరలోక రాజ్యం ఒకరికేనా? ఒక దేశానికేనా? ఒక మతానికేనా? ఒక కులానికేనా? కాదు. నువ్వు ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, నీకు చదువు ఉన్నా చదువు రాకపోయినా, నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచితే ఆ రాజ్యంలో నీకేముంటది? వారసత్వం ఉంటది. ఒకవేళ నువ్వు విశ్వాసం ఉంచలేదనుకో, మందిరానికి వస్తా కూడా నీకేముండదు? ఆ రాజ్యంలో నీకు వారసురాలని పిలువబడటానికి అర్హత ఉండదు. మీరు అనుకోవచ్చు, అన్న ఏందన్నా మందిరానికి వచ్చే వాళ్ళకు పరలోక రాజ్యంలో స్థలం ఉండదంటే, మందిరానికి వచ్చినంత మాత్రాన పరలోక రాజ్యంలో స్థలం ఇస్తారా? ఇవ్వరు. మందిరంకు వచ్చిన తర్వాత దేవుడు చెప్పినట్లుగా మన జీవితాన్ని మార్చుకోవాలా. అదే బుద్ధి ఉందనుకో, పాత బుద్ధే ఉంది. మనం బాప్తిసం తీసుకోకముందు సినిమాలు చూస్తున్నాం, బాప్తిసం తీసుకున్నాక సినిమాలు చూస్తున్నాం. ఏమైనా మారిందా? బ్రతుకు మారలా. ఇంకా అట్లాంటప్పుడు దేవుడు మనకు ఒక ఏదో పరలోక రాజ్య వారసత్వాన్ని ఊరికే ఇస్తాడా? ఇవ్వడు ఆయన కదా. మార్చుకోవాలా. మన గత బ్రతుకుకి ఇప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకు ఏముండాలా? వ్యత్యాసం ఉండాలా. కాబట్టి మనము చూస్తే మొట్టమొదటిగా ఇశ్రాయేలు జీవితంలో పగలు ఎట్లున్నాడంట? మేఘస్తంభము. రాత్రి ఎట్లున్నాడంట? అగ్నిస్తంభముగా ఉండి వారిని ఎక్కడికి నడిపిస్తా ఉన్నాడు? వాగ్దాన దేశములోనికి. కాబట్టి మనం ప్రభుని ఆరాధిస్తా ఉన్నప్పుడు, దేవా నీవు నా ముందర నడిచి నన్ను ఏం చేస్తా ఉన్నావు? నా ప్రయాణంలో నాకు తోడై ఉన్నావు. ప్రయాణం అంటే ఏంటి? అక్కడేమో ఇశ్రాయేలీయుల యొక్క భౌతిక ప్రయాణం, ఇక్కడ మన ప్రయాణం ఏంటి? ఆత్మ సంబంధమైన జీవితం. మనం ఎక్కడున్నామంట? లోకములో ఉన్నాం. లోకంలో ఉండి మనం ప్రతి దినము గడిపే సమయం అంతా ఏంటంట? యాత్ర. అబ్రహాం దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా అబ్రహాము, నీ దగ్గర ఇంత ఆస్తి ఉందిగా, నీ దగ్గర ఇంత సంపద ఉందిగా, ఇంతమంది పనులు ఉన్నారు కదా, నువ్వెందుకయ్యా మంచి ఇల్లు కట్టుకోకూడదే అని అడిగామనుకో, ఆయన ఏమంటాడు? నా దేవుడు నన్ను ఏం చేస్తా ఉన్నాడు? యాత్రికునిగా చేస్తా వచ్చాడు. కాబట్టి అబ్రహాము తన జీవితంలో ఏం చేస్తా ఉన్నాడంట? తిరుగుతా ఉన్నాడు. ఎక్కడైనా ఇల్లు కట్టుకున్నాడా? లేదు. ఈ రోజు మనకు పెళ్ళైన వెంటనే ఏమంటే మనకి ఇల్లు ఉంటే బాగుండదండి కదా. ఎంతకాలం ఉండాలి మనం రెంట్ హౌస్ లో అని అన్న బాధ వస్తుంది. మంచిదే, ఇల్లు కట్టుకోవడం మంచిదే, కట్టుకోవద్దని నేను చెప్పట్లేదు. అయితే మనము ఈ మనకు దేవుడు ఎంతకాలం ఇచ్చాడు? ఆయుష్ 60 ఏండ్లు 70 ఏండ్లు ఇచ్చాడు. అయితే ఈ 60 ఏండ్ల 70 ఏండ్ల జీవితం దేవుడు ఎలాగో పిలుస్తా ఉన్నాడంటే ఇది యాత్ర.
ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండా, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోక లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. కాబట్టి మొదటిగా ఏంటంటే దేవుడు ఎక్కడికి నడిపిస్తా ఉన్నాడు? ఇశ్రాయేలీయుల్ని వాగ్దాన దేశంలోనికి నడిపిస్తా ఉన్నాడు. మనకేదంట వాగ్దాన దేశము? పండు, వాగ్దాన దేశం ఏంది మనకు? దాంట్లో ఉందా? మరెందుకు తిప్పుతాను? వినాలా? ఓకేనా? ఏ దేశం అంట? పరలోక దేశం. క్షమించండి, పరలోక రాజ్యం అన్నది దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నా ఏ దేశం అది? వాగ్దానము చేసిన దేశం. రండి రెండవ అనుభవంలోనికి వెళ్దాం. రెండవ అనుభవం మత్తయి సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు. ఒకరు ఎవరైనా దయచేసి చదవండి. గాస్పల్ మాథ్యూస్ చాప్టర్ 2 verse 13 and verse 14. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత ప్రత్యక్షమై ఆ శిశువును సంహరింపవలెనని ఐగుప్తునకు పారిపోయి ఇక్కడ మనం చూస్తే రెండోదిగా ఎవరి జీవితం గురించి ఇక్కడ రాయించబడతా వచ్చింది? యోసేపు భార్య అయిన మరియా, అలాగే త్వరలో జన్మింపబోతా ఉన్న శిశువు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు కదా. కాబట్టి మనం ఇక్కడ చూస్తే రైట్, శిశువు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏం రాయించబడతా వచ్చిందంట? దేవుడు వారిని ఎక్కడికి పంపించాలా, ఎక్కడికి పంపించకూడదు అన్నది ఏం చేస్తా ఉన్నాడు? స్పష్టంగా బయలుపరచబడతా ఉంది. ఎందుకు అంటే శత్రువు నుండి ఎవరిని కాపాడడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడంట? యేసుక్రీస్తు ప్రభువు వారిని. ఎందుకంటే ఒకవేళ హేరోదు యొక్క రాజ్యములోనికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళారనుకో, శిశువుగా ఉన్నాడు. అక్కడ ఆ 2వ అధ్యాయం అనగా మత్తయి సువార్త 2వ అధ్యాయం ప్రకారము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వయసు ఎంత ఉందో తెలుసుకున్నాడు. ఎవరంట? హేరోదు రాజు. ఇప్పుడు ఏం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు? ఆ వయసు కలిగిన వాళ్ళు ఎవ్వరు కూడా బ్రతకూడదని ఆయన తలంచి ఏం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడంట? చంపటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ పొరపాటున తల్లి అయిన మరియా, శిశువు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు, అలాగే భర్త అయిన యోసేపు అక్కడికి వెళ్తే జరిగేది ఏంటంట? వధ. అవునా కదా? కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వారిని గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ దెమ్ ఫ్రమ్ దేర్ ఎనిమీ. దేవుడు రెండవదిగా ఏం చేస్తూ ఉన్నాడంట? మనల్ని కూడా ఈ జీవితం అన్న యాత్రలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనకు శత్రువు ఎవరైతే ఉన్నాడో ఆ శత్రువును దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? మనము శత్రువు దగ్గరికి పోకుండా దేవుడు ఆపివేస్తా ఉన్నాడు. ప్రొటెక్టింగ్ యాజ్ ఫ్రమ్ ఎనిమీ. శత్రువు నుంచి దేవుడు కాపాడుతూ ఉన్నాడు ఈ జీవన యాత్రలో. ఒకవేళ ఈ జీవన యాత్రలో మా దేవుడు మనకు తోడుగా లేడనుకో, శత్రువు ఏం చేస్తాడంట మనల్ని? శత్రువు మాపై చెలరేగగా కృంగదియ జుడగా యెహోవానిసిగా మాకుండి విజయమిచ్చితివే. శత్రువు ఏం చేస్తాడంట? మనల్ని మన మీద చెలరేగుతాడంట, దాడి చేస్తాడు. దాడి చేస్తే ఊరికే ఉంటాయి జీవితాలు? ఏమైపోతాయి? పడిపోతాయి, పతావస్థ స్థితిలోనికి పోతాయి. ఒకప్పుడు ప్రవక్త, ఒకప్పుడు బలం కలిగిన శూరుడు కదా, ఎంతో బలాఢ్యుడు బైబిల్ అంతట్లో. అట్లాంటి వ్యక్తి ఒక్కసారి శత్రువు చేతిలో చిక్కినందుకు ఏమైపోతా వచ్చాడంట? కళ్ళు ఊడదీయించుకొని ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంట? గానుగ విసురుతా ఉన్నాడు. ఎవరంట ఆ మనుష్యుడు? సంసోను కదా.
మనం అనుకుంటే అయ్యో నాకు బలం ఉందన్నా, జ్ఞానం ఉందన్నా, డబ్బులు ఉన్నాయన్నా, శక్తి ఉందన్నా, సామర్థ్యం ఉందన్నా అన్ని దేవుడు తీసేస్తాడు తీసేయాలనుకుంటే. మనము దేవునికి విరోధముగా నడిచినామా దేవుడు అన్ని తీసేస్తాడు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. అప్పుడు బాధ మనకి కదా. బ్రతికుండంగానే కన్నులు ఊడవీకినారంటే ఎవరికి? సంసోనికి. బాధ ఉండదా? మనకు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అమ్మా అంటాం కదా. అది పొరపాటున 2 రోజులు రాలే ఇంకో లోపలే ఉండి మన బాధ చెప్పనా సఖ్యము. అట్లాంటిది బ్రతికుండంగానే కళ్ళు ఊడబీకితే కళ్ళలోంచి ఏమొస్తాయండి? రక్తము దారలై కారుతా ఉంటది. ఎంత బాధపడిండాలా. అప్పుడు గుర్తొచ్చిండవా సంసోనికి తాను చేసిన పాపం ఏంటో, తాను చేసిన అతిక్రమం ఏంటో తెలిసిండదా? దేవా నేను ఎట్లా పాపంలో పడిపోయినాను, ఎట్లా సాతాను ఉచ్చులో పడిపోయినా, ఎట్లా ఒక స్త్రీ బలహీనతలో పడిపోయినా, నన్ను క్షమించు. అందుకే అంటా వచ్చాడు చివర్లో, ఏమన్నాడు? ప్రభు ఈ ఒక్కసారి మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. కాబట్టి రెండోదిగా మనము చూస్తే, మొదటిగా చూస్తే ఏంటంట, దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తా ఉన్నాడు? వాగ్దాన దేశములోనికి నడిపిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయులనేమో వాగ్దాన దేశమైన కనానులోనికి, మనల్ని ఎక్కడికంట? వాగ్దాన దేశమైన పరలోక రాజ్యంలోనికి దేవుడు నడిపిస్తా ఉన్నాడు. అందుకు మనం ప్రభువుని ఆరాధించాల. రెండోదిగా ఎందుకు మనం ప్రభువుని ఆరాధించాలంటే, యోసేపు యొక్క ఆ కుటుంబాన్ని దేవుడు శత్రువైన హేరోదు యొక్క చేతిలో నుండి విడిపిస్తా వచ్చాడు. మరి మనల్ని అయితే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? మన శత్రువు ఎవరు? సాతాను చేతిలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? కాపాడుతా ఉన్నాడు, విడిపిస్తా ఉన్నాడు. కాబట్టి అందుకు మనం రెండోదిగా ప్రభుని ఏం చేయాలంట? ఆరాధించాలంట. ఇప్పుడు 2 అనుభవాలు నేర్చుకున్నాం. రండి మూడో అనుభవం నేర్చుకొని మనము ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. మూడోది మాత్రం చూసి ముందుకు సాగుదామండి, టైం తక్కువ ఉంది కాబట్టి. మూడవ మాట లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయం. ఇక్కడ కొంతమంది మనుషులు ఎక్కడికి వెళ్తా ఉన్నారంట? ఎంఐ ప్రాంతంకి వెళ్తా ఉన్నారంట. రండి నేను 1-2 మాటలు మాత్రం చెప్తాను, అవి మాత్రం చదువుదురు. లూకా సువార్త 24వ అధ్యాయం. గాస్పల్ లూక్ చాప్టర్ 24. సమయం అంతా చదివితే కనుక మనకు సమయం సరిపోదు, ఎక్కువ అవుతుంది. కాబట్టి అది కాదమ్మా, 24వ అధ్యాయము 13వ వచనం, ఒక్క వచనం మాత్రం చదువుకుందాం. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు. చాలండి అమ్మా. ఎక్కడికి పోతున్నా అంటే ఎంతమంది వెళ్తున్నారు? పండు ముగ్గురు పోతుండ్రా? ముగ్గురు పోతుండ్రు. ఎవరెవరు? నీ బంధువులేనా? తెలంగాణ నుంచి వచ్చారా? ఎంతమంది పోతున్నారు? 2 పోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంట వాళ్ళు? యెరూషలేమునకు వెళ్ళాలి. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడున్నారంట వాళ్ళు? ఎమ్మాయి అన్న గ్రామములో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంట? నడుస్తా ఉన్నారు, గ్రామమునకు వెళ్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే మూడోదిగా వారి మధ్యకు ఇంకొక వ్యక్తి తోడైతా వచ్చాడంట. ఎవరంట ఆయన? ఎవరు తోడైనారు? వాళ్ళిద్దరు వెళ్తా ఉన్నారు. అనగా ఏమంటారు, ఆ ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళేది 2 అయితే వారికి ఇంకొక వ్యక్తి తోడైనాడు. ఆ వ్యక్తి ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ 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 ఉండగా వాళ్ళతో కలిసి వారితో చాలా విషయాలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కదా. ఏమన్నా మాట్లాడినాడు? చాలా విషయాలు మాట్లాడినాడు. కానీ అయితే క్లుప్తంగా చెప్పాలంటే దేవుడు వారికి ఏం నేర్పించాడంటే, అయ్యా మీరు ఎలాగో నడవాలా ఈ భూమి మీద, మీరు ఏం చేయాలా ఏం చేయకూడదు అన్న దేవుడు ఏం చేస్తా వచ్చాడంట? వారికి గైడెన్స్ ఇస్తా వచ్చాడు కదా. ఆ అమ్మాయి ప్రాంతమును వారు ప్రవేశించినప్పుడు వారికి అర్థమైపోయింది, అయ్యో ఇంతవరకు మనతో ఉన్నది ఎవరంట? మన దేవుడే అని వారికి గుర్తెరిగిన వెంటనే ప్రభు ఏమైపోయినాడంట? అక్కడి నుంచి అదృశ్యం అయిపోతా వచ్చాడు కదా. దేవుడు కొన్నిసార్లు మనకి ఏం చేస్తూ ఉంటాడు? తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగే తన దాసుల యొక్క వర్తమానం ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? సందర్శిస్తాడు. అలాగే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దర్శనాల ద్వారా దేవుడు మనకు మాట్లాడడానికి ఇష్టపడతా వస్తాడు. మనం నిద్రపోతున్నప్పుడు స్వప్నాల్లో దేవుడు మనకు ఏదైనా సరే సంగతిని బయలుపరచడానికి ఇష్టపడతా వస్తాడు కదా. కాబట్టి ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, దేవుని యొక్క నీవు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకు ఈ విషయంలో నువ్వు సహాయం చేయని అడగగలిగితే దేవుడు ఏం చేస్తాడంట? బయలుపరుస్తాడు. దేవుడు బయలుపరుస్తాడు. ఈ విల్ గైడ్ us కదా. కాబట్టి మూడోదిగా మూడు అనుభవాలు. ఎంఐ ప్రాంతంలో వెళ్తా ఉన్న వారికి దేవుడు ఏం చేశాడు? చెప్పాడు.
ఇలా 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 కదా. కాబట్టి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి లోపల ఏమైందంట, అగ్ని, వారి హృదయము మండిందంట. అక్కడ రాయించబడతా వచ్చింది కదా. రండి ఆ మాట చదువుకుందాము. ఆయన మనతో మాట్లాడుచున్నంత వరకు ఏంటంట, 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా. మన హృదయము ఏమైపోయిందంట, హృదయం మండుతూ ఉందంట. కాబట్టి మనము చూస్తే ఈ 3 విషయాలు, మొదటిగా చూస్తే గనక ఈ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట, ఏం చేస్తా ఉన్నాడు, వాగ్దాన దేశములోనికి నడిపిస్తా ఉన్నాడు. రెండోదిగా చూస్తే ఈ దేవుడు మనల్ని శత్రువు చేతిలో నుండి కాపాడుతా ఉన్నాడు. మూడోదిగా చూస్తే ఈ దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడంట, ఈజ్ గైడింగ్ యాజ్, అంటే దేవుడు మనకు దిక్సూచి, ఆయనే మార్గము, ఆయనే మనల్ని నడిపించేవాడు కదా. కాబట్టి ఈ మూడింతల అనుభవమును మనం తల పోసుకొని ప్రభుని ఏం చేయాలంట, ఆరాధించాలా. ఏమేమి ఆరాధించాలా? దేవా, నా జీవితంలో నీవు నా ముందర నడిచి నేను ప్రయాణిస్తూ ఉన్న నా జీవిత యాత్రలో నీవు నాకేమై ఉన్నావు, తోడై ఉన్నావు, నన్ను కాపాడుతూ ఉన్నావు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, నువ్వు నాకేమై ఉన్నావు, నాకు వాగ్దాన దేశమును, అనగా ఇశ్రాయేలు జీవితంలోనైతే కనాన దేశాన్ని ఇచ్చావు, నాకైతే వాగ్దాన దేశంగా పరలోక రాజ్యమును ఇవ్వబోతా ఉన్నావు, అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నానయ్యా అని ఆరాధించాల. రెండోదిగా ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలంటే, దేవా, శిశువు అయిన యేసుక్రీస్తును, అలాగే తల్లి అయిన మరియను, అలాగే యోసేపును నీవు కాపాడడం కోసమై శత్రువు చేతిలో నుండి ముందుగానే వారికి బయలుపరుస్తూ వచ్చావు. మరి నా జీవితంలోనైతే శత్రువు చేతిలో నుండి, శత్రువు చేతిలో పడకుండా నీవు నన్ను కాపాడుతూ వచ్చావయ్యా, అందును బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను. ఇది రెండవ మాట. మూడవది, చివరిది ఏంటంటే, ఈ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, నడిపిస్తా ఉన్నాడు. హీఈస్ గివింగ్ యాజ్ గైడెన్స్, అంటే మార్గమును బయలుపరుస్తూ ఉన్నాడు, ఒక దిక్కును సూచిస్తా ఉన్నాడు. అందుకే మనం ఏం చేయాలంట, ఈ మూడింతల అనుభవం తల పోసుకొనొచ్చు, ప్రభును ఆరాధించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. రండి మనము మోకాలొంగుదాం, ప్రభును ఆరాధించుదాం.
క్షమించండి, పాట సంఖ్య 172, 173, 172 కాదు 173. స్తుతియు మహిమ ఘనత నీకే. అందరు కలిసి పాడే ప్రయత్నం చేయండి, పాత పాట కాబట్టి. పాడగలరా మైక్లో? మైక్ తీసుకుంటుంది, ఇలా కింద ప్రెస్ చేయండి, ఇట్లా ఇట్లా ప్రెస్ చేయండి. మొత్తం గట్టి కొత్తాను, కింద గట్టి మొత్తాన్ని అది వచ్చేది. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో ఆన్ చేసుకున్నా నా దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకీర్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీర్చితివి ఎంతో గొప్ప శుభదినము. అందరము ఉత్సాహించి సంతోషించెదము. అందరము ఉత్సాహించి సంతోషించెదము. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవో కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీవో కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిరచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిరచియుండునుగా. నిన్ను దేవో ఆరాధనముతో ఆరాధించెదము. నిన్ను దేవో ఆనందముతో ఆరాధించెదము. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యతమాపై. నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యతమాపై. జాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. జాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు.
స్తుతితో స్తుతులార్పించెదము సాక్షిణ్య ప్రభువా నీతితో స్తుతులార్పించెదము సాక్షిణ్య ప్రభువా స్తుతియో మహిమా నీకేం యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చేతముదైన తీర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చేతముదైన తీర్చితివి జీవము నీచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా జీవము నీచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను స్తుతియో మహిమా నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము పరము నుండి ఆకై కాచే ప్రభుయేసు జయము పరము నుండి ఆకై కాచే ప్రభుయేసు స్తుతియో మహిమా ఘనతానికే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. దయచేసి కూర్చోండి. రెండవ వర్తమానంలోనికి మనము వెళ్ళక మునుపు మరలా తిరిగి ఇదే మాట ఏం ధ్యానిస్తూ ఉన్నాం మనము? ద్వితీయోపదేశ కాండము ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయము 30
31వ అధ్యాయం ఇక్కడే ఉంది రెఫరెన్స్. 31వ అధ్యాయము 8వ వచనం. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్? అందరం కలిసి చదువుకుందాం ఆ మాట మరొక పర్యాయము. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం ఉండకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. ఒకవేళ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. ఒకవేళ దేవుడు మనకు తోడుగా లేకుండా ఉంటే, దేవుడు మనకు తోడుగా లేడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది పరిస్థితి? మనం ప్రయాణిస్తా ఉన్నాం. చూద్దామా రండి, ఒక 2-3 వ్యక్తులను నేను మీకు పరిచయం చేసి క్లుప్తంగా ముందుకు సాగడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈ దినము ఏమంటారు, సిస్టర్ రేచల్కి ఎగ్జామ్ ఉంది బైబిల్ రిలేటెడ్, కాబట్టి వీ విల్ ఫినిష్ ఇన్ 10 minutes. ఓకేనా? 10 minutes లో మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 1 verse 4. యోనా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం దాని కొరకై. ఒకవేళ దేవుడు మనల్ని కాపాడలేదనుకోండి, దేవుడు మనకు తోడుగా లేడు అని అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంట? యోనా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. అయితే యెహోవా సముద్రము మీద గొప్ప గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను. ఏంటంట? ఏమొచ్చిందంట? గొప్ప తుఫాను, ఏ వైలెంట్ స్టార్మ్. తుఫాన్లు వస్తాయి. తుఫాన్ అంటే దేనికి సాదృశ్యం? ఇంట్లో ఉన్న పరిస్థితులు అల్లాకల్లోలం అవ్వడమే. దేవుడు మనకు తోడుగా లేడనుకో, తల్లి మాట కొడుకిండు, కొడుకు మాట తల్లి వినదు, తల్లిదండ్రుల మాట పిల్లలేండ్రు, పిల్లల మాట తల్లిదండ్రులేండ్రు, అత్త కోడళ్ళ మాట పొరపాటును కూడా చెల్లదు కదా. కాబట్టి మనము చూస్తే ఇవన్నీ కూడా ఏంటంట, లోకములో ఉన్న పరిస్థితులను బట్టే ఇక్కడ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? రాయిస్తూ వచ్చాడు. ఇక్కడేమో భౌతికపరమైన యోనా తన జీవితంలో తాను తుఫాన్లో చిక్కుకొని పోతా వచ్చాడు. అయితే మనం మన జీవితంలో ఏంటంట, పడిపోతూ వచ్చాం. ఎన్నో పరిస్థితులు కదా, కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి, వ్యక్తిగతంగా నెమ్మది లేని పరిస్థితి, సంఘాల్లో నెమ్మది లేని పరిస్థితి, సంఘ సభ్యుల మధ్య నెమ్మది లేని పరిస్థితి, విశ్వాసులకి సేవకులకి మధ్య నెమ్మది లేని పరిస్థితి ఎన్నో చోట్ల అలుముకుంటా వస్తా ఉంది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, వీటన్నిటిని బట్టి నువ్వు నేను ఏం గుర్తెరగాలంటే, ఎవరు లేరంట మనకు తోడుగా? ఎవరు లేరు మనకు తోడుగా? దేవుడు లేడు. దేవుడు లేకపోతే ఎవరుంటారు అక్కడ? మనం అందరం రాత్రి ఏం భయపడతాం? ఏమొచ్చాయని భయపడతాం? గట్టిగా చెప్పండి. మావో బాగా తెలుసు ఏంటంట, దయ్యం. రాత్రి అయితేనే ఇంకా దయ్యాల భయం కదా. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నువ్వెవరైనా సరే నీ జీవితంలో నెమ్మది లేదంటే, నీ జీవితంలో కుటుంబంలో నెమ్మది లేదా, సంఘంలో నెమ్మది లేదా, విశ్వాసుల మధ్య నెమ్మది లేదా, లేదా సంఘంలోనే నెమ్మది లేదా, సమాజంలో నెమ్మది లేదా, ఓన్లీ ద రీజన్ ఈజ్ దట్ గాడ్ ఈజ్ నాట్ ట్రావెలింగ్ విత్ యూ. దేవుడు నీతో కూడా ప్రయాణం చేయలేదన్నది ముందుగా గుర్తెరగాల. మీరు అనుకోవచ్చనా, నేను దేవుని సేవకుని కదా, నేను విశ్వాసిని కదా, నేను మందిరానికి వస్తాను కదా, నేను సండే స్కూల్ పరిచర్య ఆ బాధ్యతను తీసుకుంటాను కదా, నేను దేవుని మందిరంలో చక్కగా పరిచర్య చేస్తాను కదా, పాటలు పాడతాను కదా, వాయిద్యాలు వాయిస్తాను కదా, చాపలేస్తాను కదా, మందిరాన్ని శుభ్రం చేస్తా కదా, మందిరంలో వంట పరిచర్యలో పాలు పొందుతాను కదా, మందిరం వెహికల్ తోలుతాను కదా. ఇవన్నీ కాదు. దేవుడు నీతో ఉన్నాడా లేడా? దేవుడు నీతో లేకుండా ఉంటే మొదటిగా నీకు నెమ్మది ఉండదు. దేవుడు నీతో కూడా లేకుండా ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబంలో నెమ్మది ఉండదు. దేవుడు నీతో కూడా లేకపోతే నిన్ను బట్టి నీ సమాజానికి, నిన్ను బట్టి నీ సంఘమునకు నెమ్మదే ఉండదు. ఒక్క మనుషుడు చాలండి నెమ్మదిని కోల్పో చేయడానికి. ఇక్కడ చూస్తే నావికులంతా నెమ్మదిగా ఉన్నారు. సముద్రం గురించి వారికి ఎంత అవగాహన ఉందంటే, ఎప్పుడు వానలు వస్తాయి, ఎప్పుడు వానలు రావు, ఏ మార్గంలో పోతే తప్పించుకుంటాం, ఏ మార్గంలో పోతే బ్రతుకుతామని తెలుసు. They are the captains. They are having more experience. But still, the sailors doesn't know what was happening. While they are seeing a great and violent storm, they have a great fear. Maybe that we are going to die today. That is what their decision.
వాళ్ళు అనుకున్నారు, వాళ్ళకు తీర్మానంలోకి వచ్చారు ఏంటంటే ఈరోజు చచ్చిపోతాం అంతే. ఏంటి ఇంత గొప్ప వానలా, ఇంత గొప్ప తుఫానా ఎప్పుడేగాని చూడలేదు మేము అని అనుకున్న వాళ్ళు భయపడినారంట. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, కారణం ఎవరంట? యోనా గ్రంథంలో తుఫాను రావడానికి కారణం ఎవరు? యోనా. యోనాకు దేవుడు తోడుగా లేడు లేడు లేడు. యోనా వెళ్తా ఉన్న మార్గము దేవుడు చెప్పిన మార్గము కాదు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నీవు నేను కూడా మన జీవితాల్లో దేవుడు చెప్పిన మార్గము కాకోకుండా వేరే ఏ మార్గంలో పోయినా దేవుడు తోడు రాడు. అర్థమైందండి? దేవుడు చెప్పిన మార్గంలో పోతేనే దేవుడు తోడుగా ఉంటాడు. అంతేగాని నీకు నచ్చినట్లుగా నాకు నచ్చినట్లుగా సొంత మార్గాల్లో పోతే దేవుడు రాడు. అర్థమైందా? బైబిల్లో రాయించబడింది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తుతే అదే పంట కోస్తాడు. నేను ఇప్పుడు గోధుమలు విత్తి వరి పంట కోసుకుంటానా? దేవుని చేత సృజింపబడిందే నన్ను మోసం చేయదు. దేవుడు మోసం చేస్తాడా? బహుశా నీవు నేను మోసం చేయొచ్చు. దేవుని ఏమని, నేను ఈ మార్గంలో వెళ్తున్నట్లున్నాలే అని నటిస్తూ మనం దేవుని మార్గంలో సక్రమంగా లేకుండా ఉంటే దేవుడు మనకెట్లా తోడుంటాడు? నీ జీవితంలో నెమ్మది లేదా? నీ జీవితంలో శ్రమలు ఉన్నాయా? నీ జీవితంలో అవమానాలు ఉన్నాయా? నీ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయా? ఇవన్నీ కారణం దేవుని నువ్వు ఎప్పుడో విడిచిపెట్టావు, దేవుని మార్గంలో విడిచిపెట్టావు. ఒక్కసారి గుర్తు చేసుకో. మీటింగ్ అయిపోయిన వెంటనే మోకాల మీదకి వచ్చి, ప్రభా, ఏ జీవితం, ఏ పరిస్థితుల్లో, ఏ సమయంలో, ఏ విషయంలో నేను నీ మార్గాన్ని విడిచిపెట్టినానయ్యా, నీ మార్గంను వదిలిపెట్టానయ్యా, ఒక్కసారి నాకు చూపించు ప్రభా, తిరిగి నేను అదే మార్గంలో నడుస్తా చెప్పగలిగే వాళ్ళు కావాలా? యోనా తన జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టి తన సొంత మార్గంకి వెళ్ళాడు. ఏం ఎదుర్కొన్నాడంట? తుఫాన్ ఎదురొచ్చింది. ఆ తుఫాను మామూలు తుఫాను కాదు. మామూలుగా వచ్చే తుఫాను వేరేలాగుంటది, దేవుడు పంపించే తుఫాన్లు వేరేలాగుంటాయి. దేవుడు తుఫాను పంపించితే మనం చచ్చిపోతున్నాం అయినా అనాలా? ఒకటే మాట, చావు రాదు, చచ్చిపోతామేమన్న భయం వాళ్ళకు పుట్టుకుంది. చదివితే కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, యోనా గ్రంథం 1వ అధ్యాయము. ఏమైపోయినారంట? భయం. వారికి మొట్టమొదటిగా నావికులు భయపడినారంట. ఆ ఓడ నాయకులు భయపడినారు. వాళ్ళు అన్నారు, చచ్చిపోతాను నిశ్చయంగా. వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థన చేయడం మొదలు పెట్టినారు. ఓ దేవా నన్ను కాపాడు, ఓ దేవా పలానా దేవా అని వారు పూజించే దేవులకి వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు కదా. కాబట్టి ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, దేవుని మార్గమును విడిచిపెడితే, మనం వెళ్ళే మార్గంలో దేవుడు లేకుండా ఉంటే ఏమొస్తాయంట? తుఫానులు వస్తాయి. తుఫాన్ అంటే ఏంటి? నెమ్మది లేకపోవడమే తుఫాను కదా. మనం చూస్తే ఒక సందర్భం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యులతో కలిసి పడవలో వెళ్తా ఉంటే తుఫాన్ వచ్చిందంట. తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అంటే ప్రభు ఏమన్నాడు? వెంటనే గాలిని తుఫాన్ను గద్దిస్తాను. వెంటనే ఏమైపోయినాయంట? నెమ్మలం అయిపోయినాయి. అంటే అక్కడ ఏముంది? నెమ్మది. వేర్ దెర్ ఈస్ గాడ్, ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద వే దట్ విచ్ గాడ్ హ్యాస్ షోన్, దెర్ ఈజ్ ఎ పీస్. దేవుడు నీకు చూపించిన మార్గంలో నువ్వు వెళ్తే, లేదా దేవుడు నువ్వు వెళ్తా ఉన్న మార్గంలో దేవుడు వస్తే, దేవుడున్న మార్గంలో నువ్వు వెళ్తే ఏముంటదంట? పీస్. అలా కాకోకుండా వేరే వేరే మార్గాల్లో వెళ్తే దెర్ ఇస్ నో పీస్ అట్ ఆల్. నాట్ ఓన్లీ ఫర్ యూ, నాట్ ఓన్లీ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోనా. ఈవెన్ జోనా డజంట్ ఫియర్, తో ద పీపుల్ హూ ఆర్ సరౌండింగ్ హిమ్ దే హ్యావ్ ఎ గ్రేట్ ఫియర్ డ్యూ టు వైలెంట్ స్టార్మ్. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యోనా జీవితంలో భయం లేకున్నా కూడా యోనా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఏమొచ్చిందంట? భయం. చస్తాం రా నాయనా, వచ్చి వచ్చి ఊరికే పడవ ఈ ఓడను తీస్తేమి, ఇప్పుడు ఏమో ఈ ఓడేమో సముద్రం మధ్యలో ఉంటే ఇప్పుడు తుఫాన్ వచ్చా, ఇటు పోయేదానికి లేదు, ఇటు పోయేదానికి లేదు, అటు పోయేదానికి లేదు. ఏం చేయాలా? ఒకటి సావాలా లేదా తుఫాన్ అనగాల? చూడండి పరిస్థితి ఎట్లుందో కదా. దేవుని మాట వినకపోతే యోనాకు పట్టిన గతి దేవుడు మనకిస్తాడు. నేను సేవకుని కదా అని నేను చెప్పేదానికి లేదు, అయ్యో మేము విశ్వాసులం కదా అని మీరు చెప్పేదానికి లేదు, అయ్యో మేము చంటి పిల్లలం కదా అని సండే స్కూల్ పిల్లలు దేవుని వాక్యం వింటూ ఉండి దేవునికి నచ్చిన పనులు చేస్తే వారు కూడా ఆ మాట చెప్పేదానికి లేదు. ఎవరికైనా సరే దేవుడు సమన్యాయం ఇస్తాడు. దేవుడు ఏం చేస్తాడంట? సమన్యాయం ఇస్తాడు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, కాబట్టి దేవుడు మన జీవితంలో ఇట్లాంటి అనుభవాలు, మనకు ఇవన్నీ దృష్టాంతములు అనమాట. నువ్వు పడిపోతావా ఇలా ఉంటది, చెడిపోతావా ఇలా ఉంటది, దేవుని మార్గం నువ్వు విసర్జిస్తావా, విడిచిపెడతావా ఇలా ఉంటది. దేవుడు అన్ని ముందే రాయించాడు, నీవు నేను పుట్టక ముందే. ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవుడు చెప్పింది చేయాలి చాలు.
దేవుడు అంతా చేశాడు ముందే, మనం ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు చెప్పింది మాత్రం చేస్తే చాలు. చాలు, రండి రెండో అనుభవంలోనికి వెళ్దాం. మొదటిగా దేవుడు మన మార్గంలో, మనం వెళ్ళే మార్గంలో లేకపోతే తుఫాన్లు వస్తాయి. రండి రెండవ అనుభవంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 10:30 లూకాసు వార్త 10:30. ఇక్కడ ఏంటంటే సందర్భం, ఈ మాట మాత్రం చెప్పి ముందుకు సాగుదామండి. ఈ మాట మాత్రం చాలు ధ్యానించేందుకు. రెండోది ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరికోకి వెళ్తా ఉన్నాడు. మా అవ్వ బాగా వింటా ఉంది అందరికంటే. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాడంట? యెరూషలేము నుండి యెరికోకి వెళ్తా ఉన్నాడంట. యెరూషలేము పైన ఉంటది, యెరికో ఎట్లుంటది? కింద ఉంటది. కాబట్టి దిగిపోతా ఉన్నాడు. బైబిల్లో ఇదే మాట రాయించబడింది. కాబట్టి మనం చూస్తే ఆ సందర్భంలో ఏం జరుగుతూ వచ్చిందంటే, అతను వెళ్తా ఉన్నప్పుడు అతను ఎవరి చేతిలో చిక్కాడంట? దొంగల చేతిలో చిక్కాడంట. దొంగలు ఊరుకుంటారా? ఉన్నదంతా దోచుకొని వాని కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టిపోయినారంట. ఇక్కడ రెండోదిగా దేవుడు ఏం బయలుపరచడానికి ఇష్టపడతా ఉన్నాడంటే, మొదటిసారి మనం దేవుని మార్గంను విడిచిపెడితే ఏముంటదంట? భయం ఉంటది. ఏముంటది? భయం ఉంటది. యోనా జీవితంలో చూడండి, ఒకసారి మొదటిసారి ఏం చేశాడంట? దేవుడు చెప్పిన మాటకు కాకుండా వేరే దేవుడు ఏమన్నాడయ్యా నువ్వు నినివేకి పో అంటే ఆయన ఎక్కడికి పోయినాడంట? తర్షీషుకు పోయినాడు. ఆ తర్షీషు పోవాలనేసి ఓడెక్కాడు, భయం పుట్టించాడు. రెండోదిగా చూస్తే ఈ వ్యక్తి యెరూషలేము నుండి ఎక్కడికి పోతా ఉన్నాడంట? యెరికోకు పోతా ఉన్నాడంట. అంటే పాపములోనికి, లోకములోనికి. యెరికో ఎట్లాంటిదంట? శాపగ్రస్తమైనది. యెరికో నుండి కేవలము ఒక చిన్న బంగారు కమ్మి, ఒక 2 వస్త్రాలు తీసుకున్నందుకు ఆ కనాను యొక్క ఆ యొక్క ఆకాను ఏమైపోతా వచ్చాడు? చంపబడతా వచ్చాడు. ఒక చిన్న బంగారు కదా, శాపగ్రస్తమైన దానిలో దేనిని తీసుకోవద్దన్నాడు. మరి ఈ వ్యక్తి ఎక్కడికి పోతున్నాడంట? ఈ యవనస్తుడు అక్కడికే వెళ్ళిపోతా ఉన్నాడు, యెరికోలోకి. చూడండి ఎట్లుందో పరిస్థితి. Whenever that we have crossed the limit, when we crossed the first limit, that we are in the stage of fear, and whenever that we have crossed the second limit, that we must remember that we are in danger. దేవుడు మనకు నియమించిన సరిహద్దులలో మొదటి సరిహద్దు దాటితే, అనగా మొట్టమొదటిసారి దేవుని మార్గం విడిచిపెడితే దేవుడు మనకు భయాన్ని పుట్టిస్తాడు. రెండోది భయపెట్టాడు దేవుడు. రెండోది ఏం చేస్తాడంట? మనకి అనగా భయంకరమైన పరిస్థితిలోనికి దేవుడు విడిచిపెడతాడు. ఈ వ్యక్తి చూడండి, యెరూషలేము నుండి యెరికోకు పోతా ఉన్నాడు, దొంగ చేతిలో చిక్కాడు. ఎట్లా ఉన్నాడంట? పడిపోయి సావు బతుకుల మధ్య. ఒక్క మాటలో చెప్పాలంటే సావు బతుకుల మధ్య ఆడున్నాడు, పడిపోయి ఉన్నాడు. పరప్రాణం ఉంది, అమ్మా కాపాడండి, అయ్యా ఎవరైనా కాపాడండి, అట్లాంటి పరిస్థితిలో ఉన్నాడు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, మన జీవితం అట్లా ఎప్పుడైతే తెలుసా? మన జీవితం కూడా అవుతుంది. మనం అనుకోవచ్చు, అబ్బా మాకేం ఆస్తులు లేవన్నా, మా ఇంట్లో బంగారం లేదన్నా, మా ఇంట్లో దొంగలు రారన్నా. కాదు. ఎప్పుడైతే చెప్పమంటారా? మనము దేవుని మార్గమును విడిచిపెట్టి ఏంటంట? దేవుని మార్గమును విడిచిపెట్టి పాపమును ప్రేమిస్తాం చూడు, అప్పుడైతుంది. మీరు అనుకోవచ్చు, అన్న మరి లోకంలో ఉన్న వాళ్ళంతా పరిస్థితి అంతేనా అని. ఆ మాటకి నేను కాదు చెప్పాల్సింది జవాబు, నేను కాదు. ఒక వ్యక్తి హాస్పిటల్లో పడిపోయి ఉంటే ఆ వ్యక్తిని చూసి బయటికి వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసండి? ఈ నా కొడుకు, నేను మందిరంలో నీ మాటలు చెప్పకూడదు బట్ చెప్తున్నా, చాలా సార్లు నేను విన్నా కాబట్టి, ఈ నా కొడుకు అన్నా, వాడు చేయని పాపం లేదన్నా, వాడు చేయని పాపం లేదు. దేవుడు చూసినా వానికి ఎట్లాంటి శిక్ష పెట్టినాడో. నేను కాదు ఈ మాటలు చెప్పాల్సింది. ఎవరు చెప్తున్నారు? నిన్ను చూడటానికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. చూస్తేవా నీ పాపము నిన్ను ఎక్కడికి నడిపిస్తాదో? నీవు దేవుని మార్గమును విడిచిపెట్టి నీ స్వంత ఆశ కోసమై, నీ శరీర ఆశల కోసమై, నీ నేత్రాశల కోసమై, నీ జీవపు డంబం కోసమై నువ్వు చేస్తూ ఉన్న ప్రతి క్రియకి ఏముంటదంట? దెర్ ఇస్ ఎ పనిష్మెంట్. మేబీ ద పనిష్మెంట్ ఇస్ నాట్ సో ఈగర్, అండ్ ద పనిష్మెంట్ మేబీ ఇట్ వాజ్ హ్యాపెనింగ్ సమ్ మోర్ టైమ్, మేబీ లేటర్, బట్ యు అండ్ మీ దట్ వీ మస్ట్ బి ద అండర్ ఆఫ్ పనిష్మెంట్. మనం మన జీవితంలో అనుకోవచ్చు, అయ్యో ఎప్పుడో వస్తాయిలే ఆ కష్టాలు, ఎప్పుడో వస్తాయిలే అట్లాంటి శిక్షలు అని అనుకోవచ్చు. కానీ అదేంటంట? శిక్ష మాత్రం ఇట్స్ ఏ కన్ఫార్మ్, ఇట్స్ ఏ కన్ఫార్మ్ దట్ వీఆర్ అండర్ ద పనిష్మెంట్.
ఎవరైనా సరే పాపము చేస్తే దేవుడు ఏం చేయడంట? విడిచిపెట్టాడు, పట్టుకుంటాడు అంతే. పట్టుకున్నప్పుడు మనకు కనిపిస్తుంది, నేను ఏంటికి బ్రతికున్నా, ఇంకా నేను ఇంటికి బ్రతికున్న, వెంటిలేటర్ మీద ఉన్నా ఈ నా బ్రతుకు బ్రతికేనా, ఐసీయూలో పడిపోయినా ఈ నా బ్రతుకు నాకు బ్రతికేనా, చచ్చిపోయేది మేలయ్యా, చావు రాదు. అర్థమైందా? దేవుని విడిచిపెట్టి పాప పనులు అన్ని చేస్తే దేవుడు అంత సులభంగా మనల్ని మరణానికి అప్పగిస్తాడు అనుకున్నావా? అప్పగించాడు. మంచంలో పడి ఏంటంట, మనల్ని మనమే చావు కోరుకున్నా కూడా చావు మన దరికి రాదు, అట్లాంటి పరిస్థితిలో ఉంటారు కదా. ఈ వ్యక్తి జీవితంలో చూస్తే పాపము అనగా యెరూషలేము నుండి యెరికోకు పోతా ఉంటే మధ్యలో ఏమైపోయినాడంట? తన జీవితం దొంగల చేతిలో చిక్కింది. యెరూషలేము నుంచి వస్తే సాధారణంగా ఎవరు తోడుగుండాలా? అతనికి దేవుడు తోడుగుండాలా. కానీ దేవుడు తోడుగా లేడు అని అంటే అర్థమేంటి? పాపం చేస్తూ ఉన్నాడని. మందిరంలోకి వచ్చినంత మాత్రాన పాపం అంతా చేసి పరిశుద్ధులం కాము. ఎవరైనా సరే, నేనైనా సరే, నువ్వైనా సరే, ఇక్కడున్న ఎవరైనా సరే, నేను పాపం చేసి వచ్చాను, బయట ఒకరిని మర్డర్ చేసి వచ్చాను అనుకో, చేసి వచ్చి నేను వీడికి వచ్చి నీతి వాక్యం చెప్పినంత మాత్రం నేనేం నీతిమంతును కాదు. బహుశా ఎవరు చూడలేదు కాబట్టి జడ్జి నన్ను క్షమించవచ్చు. కానీ పరలోకమందున్న దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఏదో ఒక రోజు ఏం చేస్తాడు? ఖచ్చితంగా శిక్షిస్తాడు కదా. కాబట్టి ఈ రెండింతల అనుభవం, మొదటిగా దేవుని మార్గమును మనం విడిచిపెడితే మొదటిగా భయం పుట్టిస్తాడు, రెండోదిగా శిక్షకు గురి చేస్తాడు. ఈ రెండు మాటలు చాలు. ఒక్కసారి మనం మన జీవితాన్ని పరీక్షించుకుందాం. దేవా, ఇంతకు నేను నీ మార్గంలో ఉన్నానా? నేను నడిచే మార్గంలో నువ్వు ఉన్నావా? నువ్వేమో నాకు ముందర నడుస్తేనేమో అన్ని మేళ్ళే ఉంటాయి, నువ్వు నా ముందర నడవకుండా ఉంటేనే అన్ని కష్టాలే అయ్యా. నేనేమన్నా త్రోవ తప్పిపోయినామో ఒక్కసారి తండ్రి, ఒకవేళ తప్పిపోయింటే నన్ను క్షమించని ప్రభుని అడుగుదాం. మోకరించండి, బలం సమీపించుదాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా. దేవా, మీ యొక్క మార్గంలో నుండి తొలగిపోయినా లేదా పాపపు మార్గంలో ముందుకు సాగినా దేవా, మొదటిగా మా జీవితంలో యోనా వంటి జీవితంలాగా, యోనా వంటి పరిస్థితుల్లాగా దేవా, మొదటిగా మీరు భయాన్ని ఇస్తారు. ఒకవేళ రెండోదిగా మీరు మమ్మల్ని భయపెట్టినప్పటికి కూడా మేము మా మనసును, మా మార్గమును మార్చుకోకుండా ఉంటే దేవ, రెండోది అపాయకరమైన పరిస్థితులను మా జీవితంలోకి అనుమతిస్తారని బయలుపరిచారు. ఇప్పుడు దేవ, వినవాక్యమును బట్టి నా మట్టుకు నేను, ఇక్కడ కూర్చొని ఉన్న మేము, మా జీవితంలో మేము నడిచే మార్గంలో మీరు ఉన్నారా? మాకు ముందుగా మీరు వెళ్తా ఉన్నారా? దేవా, మీరు చెప్పిన మార్గంలోనే మేము వెళ్తున్నామా లేదా అన్నది పరీక్షించుకొని బలం చేరుటకు కృపనిమ్మని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచిది, మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకైతే నేను చేయడం చెప్పాను. నేను మా ప్రియ తండ్రి, మీ శరీరంలో సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.
ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఆయనకు పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వల్ల క్రొత్త నిబంధన, దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయడం చెప్పాను నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తంలో సాదృశ్యమైన ద్రాక్షరసం సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు మీ కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క రక్తంలో సాదృశ్యమైన ద్రాక్షరసం మీకు అందించబడుతుంది. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి యొక్క ప్రేమ స్తోత్రమయ్యా. ఇంతవరకు మీరు చెప్పిన కృపగా స్తోత్రాలు. మిగిలిన రొట్టె ద్రాక్షరసమును దేవా చేర్చబడవలసిన వారిని సూచిస్తుండగా అనేకులను చేర్చండి దేవా. ఇంతవరకు మీరు చెప్పిన కృపగా స్తోత్రాలు. ముందున్న సమయానికి దేవ దీవెనకరంగా ఉంచమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. छुटकारा आराधना में है छुटकारा, आराधना में है छुटकारा, आराधना में है चंगाई, शांति मेरे आत्मा में शांति आनंद देता है, प्यार से प्यारा प्रभु शरीर में आत्मा में शांति आनंद देता है, प्यार से प्यारा प्रभु। प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना वाला है, हालेलुया। प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना वाला है, छुटकारा पाए हमेशा, हालेलुया। छुटकारा पाए हमेशा, मांगो तो तुम्हें मिलेगा, ढूंढो तो तुम्हें पाओगे, मांगो तो तुम्हें मिलेगा, ढूंढो तो तुम पाओगे। स्वर्ग की आशीष पालो दूर से अभी, काकड़ा वो बोलेगी स्वर्ग की आशीष पालो दूर से अभी। प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना वाला है, हालेलुया। प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना वाला है, छुटकारा पाए हमेशा, हालेलुया।
మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి. మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యే ఇంతవరకు మీరు చూపిన మీ మహాకృప ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. చెప్పబడిన మాటలు నీరు కట్టి ఫలింపజేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దేవ పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. వారికి ఉన్న అవసరతలు మీ నామమున తీర్చబడలాగా సహాయం చేయమని మేము మా గృహంలోకి వెళ్తున్న తోడు ఉండమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు నెలప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమె.